సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు మరో విజయం సాధించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఎన్హెచ్ఏ ఉన్నతాధికారులు టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రీజనల్ రింగ్ రోడ్ ఆవశ్యకతను అధికారులకు వివరించామని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం రీజనల్ రింగ్ రోడ్డు దానిని ఇప్పుడున్న ఎన్హెచ్లో నుంచి దాన్ని తీసేసి ఎన్హెచ్ఏఐలో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ నార్దర్న్ పార్ట్ను ఎన్హెచ్ఏఐలోకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ సదరన్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా డీనోటిఫై చేసేసి ఎన్హెచ్ నుంచి డీనోటిఫై చేసేసి ఎన్హెచ్ఏఐలో కలిపితే దానికి ఒక నంబరింగ్ అనేది నేషనల్ హైవే నంబరింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జరిగిన చర్చలలో వాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా మంత్రి గారు కూడా మాకు ఆశ్వాసన ఇవ్వడం జరిగింది. ఏంటంటే 10 days లోపలే వితిన్ 10 days లోపల దీనికి ఒక నంబరింగ్ ఇస్తాం, ఎన్హెచ్ నంబర్ ఇస్తాం. నంబర్ ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియ మొదలవుతుంది. ఇమీడియట్గా ఈ ఎన్హెచ్ నుంచి ఎన్హెచ్ఏలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆన్ ప్రిన్సిపల్ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి 50% ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కోసం ఛార్జెస్ ఉన్నదో దాన్ని స్టేట్ గవర్నమెంట్ను దాన్ని బేర్ చేయమన్నారు. సీఎం గారు ఇమ్మీడియట్గా వీఆర్ బేరింగ్ దిస్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఎన్హెచ్ఐ వాళ్ళు చాలా ప్రశంసించారు. తెలంగాణ సీఎం గారు ఇంత ఫాస్ట్గా యాక్ట్ చేసింది ఇప్పటిదాకా మేము ఏ గవర్నమెంట్ కూడా చూడలేదు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు ఇంత మంచిగా ఫాస్ట్గా చేసినందుకు వీ ఆల్సో విల్ give sanctions very immediately and see that the work is taken up very fast అని చెప్పడం జరిగింది.